అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అంశం, ఆసక్తికరమైనటువంటి అంశం, పిఏసి చైర్మన్, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఎన్నిక అయితే ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఇనామస్గా ఇచ్చేటటువంటి ప్రతిపక్ష నాయకులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పిఎస్సి చైర్మన్పై అయితే మాత్రం ఎన్నికలకి నాంది పలికింది. ఇక టీడీపీ నుంచి 7, బీజేపీ నుంచి జనసేన, వైసీపీ నుంచి ఒక్కొక్కరు వేశారు. ఏంటి పిఎస్సి చైర్మన్ ఏ విధంగా చూడొచ్చు? ప్రతిపక్షానికి ఇవ్వాల్సింది సంఖ్యాబలం లేని కారణంగా ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? ఇప్పుడు పిఎస్సికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇది ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాలను సమీక్షించడానికి ఉండేటువంటి కమిటీ. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు పిఎస్సి చైర్మన్ గా ఉండేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఏవైనా సరే వాళ్ళు లోపాలను ఎత్తి చూపడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా రాష్ట్రానికి కూడా మంచిది. ఆ విధమైనటువంటి చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు అధికారం ఉంది కదా అని అధికార పక్షానికి 164 సీట్లు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఉన్నాయి. మినిమంగా పిఎస్సి చైర్మన్ అంటే వాళ్ళకి కనీసంగా 20 మంది మద్దతు ఉండాలి, ఎమ్మెల్యేల మద్దతు. వీళ్ళకి ఉన్నటువంటి 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళకి ఇవ్వటం కుదరదు అనేటువంటి దాని మీద అధికార పక్షం తీసుకోవటం అనేటువంటి నిర్ణయం విషయంలో మరి ఒక్కసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పక్షం ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కూడా తన దగ్గరే పెట్టుకుంటే ఇంకా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉపయోగం ఏముంటుందో దానివల్ల? ఇప్పుడు అధికార పక్షం ఏం చేస్తే దానికి తానా అంటే తందానా అనేటువంటి వ్యవహార శైలిలోనే ఉంటారు. ఒకసారి నిర్ణయాలు తీసుకున్నట్లు ఉంటది, దానికి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అని అంటారు. కానీ అధికార పక్షానికి ఎక్కువ మద్దతు ఉంటది కాబట్టి వాళ్ళ పక్షం నుంచే స్పీకర్ ఎన్నికవుతారు. వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి కదా స్పీకర్ వ్యవస్థలో. ఇప్పుడు పిఎస్సి కూడా అలాగా చేస్తే ఎంత మేరకు సమంజసం? అదేమంటే సంఖ్య లేదు కదా అని. సంఖ్య అంటే ఇప్పటి వరకు సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షాలకు ఇచ్చారు అని అంటే మినిమం గా ప్రతిపక్షం ఉంది అంటే ఇప్పుడు మన 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే మినిమం ప్రతిపక్షం ఉండట్లుగా 10% ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ లో 10% కూడా లేకనే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అందుకనే మరి ఆయన కూడా రావటం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మీకు సంఖ్య లేదు కాబట్టి మేము ఇవ్వటం లేదని ఒక పోస్టు మరి జనసేనకి ఇచ్చినట్టుగా మరి పులివర్తి రామాంజనేయులకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద దాదాపుగా అంతర్గతంగా నిర్ణయం జరిగింది అనేటువంటిది ఒక సమాచారం. అంటే ఇది అదేమి నామినేటెడ్ పోస్ట్ కాదండి. నామినేటెడ్ పోస్ట్ లాగా పనిచేయటువంటి విధంగా చేయటం అనేటువంటి కరెక్ట్ కాకపోవచ్చు. ఒకసారి అధికార పక్షం నిర్ణయం అయితే నిర్ణయాధికారం స్పీకర్ కే ఉంటుంది అనుకుంటా. ఆ నిర్ణయాధికారం స్పీకర్ ఉంటుంది. స్పీకర్ అధికార పక్షమే కదా. అధికార పక్షం ఒక నిర్ణయం చేసిన తర్వాత స్పీకర్ కూడా అదే చేస్తారు తప్ప వేరేగా ఏం చేయరు.